చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సంఘ సేవకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐతా పరంజ్యోతి పరీక్ష ప్యాడ్స్ పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి అనేది విద్యార్థులకు ఒక మైలురాయని, పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన తెలిపారు. 10వ తరగతిలో 10కి 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు 5,000 రూపాయల నగదు బహుమతితో పాటు శాలువాతో సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుందని, విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన విద్యార్థులను కోరారు. విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ రఘురాములు, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు కూర్మా లక్ష్మి, కట్టా జనార్దన్ గౌడ్, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, మచ్చా నర్సింలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. చెప్పిన మీ టీచర్లందరూ కూడా మంచి పేరు తీసుకురావాలి, మీ అందరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఎందుకంటే ఈ స్కూల్లో చదువుకున్నా కాబట్టి 33 ఏళ్ల కింద నేను మీలాగానే ఇలాగే ప్యాడ్ పట్టుకొని ఎగ్జామ్ రాశాను. ఆ టైంలో మాకు ఇన్ని రకాల వసతులు సౌకర్యాలు లేవు. మేము పార్ట్ టైం టీచర్లను చెప్తే మేము నేర్చుకొని మేము కాన్స్టిట్యున్సీ స్థాయిలో 3rd ర్యాంక్ తీసుకొచ్చుకున్నాం. చాలా కష్టపడ్డాం. మేము ఏ విషయంలో అయినా సరే కష్టపడ్డాం, చదువుకున్నాం, ఆడినాం, పాడినాం, అన్నీ చేసినాం. కానీ చదువుకు ప్రయారిటీ ఇచ్చినాం. ఏదైనా చదువు ఉంటేనే గౌరవం సమాజంలో. మీరందరూ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని నేను మళ్ళీ మనసారా కోరుకుంటున్నాను. నా తరఫున ఈ చిన్న కానుక మీకు ఇస్తున్నాను. అలాగే ఎవరైతే మీరు ఇందులో 10/10 మొన్న చెప్పాను, మధ్యలో చెప్పాను, స్టార్టింగ్లో కూడా చెప్పాను, ఎంతమంది తెచ్చుకున్నా నేను చెప్తున్నాను, నా ధైర్యంగా చెప్తున్నాను. మీ అందరికి గౌరవంగా సన్మానించి శాలువా కప్పి ఇదే అందరి సమక్షంలో మంచి పండగ వాతావరణంలో మీ అందరికి శాలువా కప్పి సన్మానం చేసి 5,000 రూపాయలు రివార్డు ఇస్తాను. ఇప్పుడు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా నేను అన్నానికి ఎన్నిసార్లు చెప్పినందుకైనా సరే మీరు ఎంతమంది తీసుకొచ్చారో అప్పుడు నాకు మీరు ఆ గౌరవం మీరు నాకు ఇస్తారా లేదా అని మీ చేతుల్లో ఉంది. మీ స్కూల్కి కూడా మంచి పేరు తీసుకురండి. ఎప్పుడు మనకు 10/10 రాలే అనుకుంటున్నా, ఈసారి వచ్చి మీరు నిరూపించాలి. మన పేపర్లో మెయిన్ పేపర్లో చేగుంట స్కూల్ పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ కోరికను మీరు తీరుస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. మీ అందరూ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు సార్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరందరూ మంచిగా ప్రయోజకులు కావాలి, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. నేను మీకు ఒక వీడియో ఇప్పుడే ఒక ఆడియో వినిపిస్తాను. ఎంత గొప్ప మాట చెప్పాడు ఒక మేధావి చూపిస్తాను ఇప్పుడే మీకు. ఇప్పుడు చూస్తున్నారు, గన్మెన్ ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు. వ్యవస్థ నాకు అండగా ఉంది, ప్రభుత్వం సపోర్టుగా ఉంది. ఇదంతా ఎలా వచ్చిందంటే ఒక విద్య అది సాధించి మనకు గిఫ్ట్గా ఇచ్చింది. ఎవరైతే విద్యను ప్రేమగా విద్యను ప్రాణంగా చూసుకుంటారో వాళ్ళకి ఆ గౌరవం తప్పకుండా లభిస్తుంది. మీకు ఆ గౌరవం లభించాలంటే విద్యను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించగలరు. ఇదన్నిటి కారణం ఏంటంటే ఆయన మంచి విద్యను అభ్యసించు, చదువుకున్నాడు, చదువును ఎప్పుడూ విస్మరించలేదు, చదువును గౌరవించు. కాబట్టి చదువుకుంటేనే అన్ని, ఏ దానికైనా విలువ. ఒక IAS ఆఫీసర్ మొత్తం